స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు సగం మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫోన్ హ్యాంగ్ అవుతుంది, ఫోన్ ఆప్టిమైజ్డ్గా లేదు, గేమ్ ఆడేటప్పుడు హీట్ అవుతుంది, ఎఫ్పిఎస్ అటు ఇట్ అవుతున్నాయి, చిరాకు వస్తుంది, ఫోన్ హీట్ అవుతుంది, ఫోన్ బ్యాటరీ బాగా వేడిగా ఉంటుంది, ఛార్జ్ పెట్టేటప్పుడు ఇది అవుతుంది అది అవుతుంది అనే సోచ్ చెప్పే బదులు కొన్ని పాటిస్తే ఫిజిక్స్ అనేది కొద్దిగా నేర్చుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఫోన్ బ్యాటరీ హీట్ అవుతుంది ఛార్జ్ ఎక్కేటప్పుడు అంటే కవర్ పెట్టుకొని ఛార్జ్ చేస్తే సూపర్ ఛార్జింగ్ ఉన్నోళ్ళు 100 వాట్స్ 50 వాట్స్ ఉన్నా కానీ హీట్ ఎక్కిద్ది. నార్మల్ తక్కువ వాటేజ్ ఉన్నా కానీ హీట్ ఎక్కిద్ది, కానీ ఎక్కువ వాట్స్ పెరిగే కొద్దీ బ్యాటరీ హీట్ అనేది పెరుగుతూ ఉండిద్ది. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ని స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ కవర్స్ తీసేసి పెడితే బెస్ట్. దాని తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఏమేమి చేంజ్ చేస్తే కొద్దిగా బాగుంటుందంటే, సెట్టింగ్స్లోకి వెళ్ళి రిఫ్రెష్ రేట్ అని సెర్చ్ చేసి, చాలామందికి ఇక్కడ ఆటో సెలెక్ట్ అనేసి ఉండిద్ది, స్టాండర్డ్ హై అనేసి ఉండిద్ది. ఇందులో ఆటో సెలెక్ట్లో పెట్టుకుంటే ఏమైందంటే దానికి గేమ్ ఆడేటప్పుడు 120 FPS వచ్చే వాళ్ళకి 120 FPSకి మారిద్ది. నార్మల్ ఇలాగ బ్యాక్గ్రౌండ్ ఈ స్క్రీన్ ఇలా చూసేటప్పుడు 60 FPS వచ్చి 60 FPS వచ్చింది. ఇది మార్చడానికి ఎందుకు రావట్లేదు నాకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్. హలో, కుర్చీతో గడబరే. సర్లే, అది అలా మార్చుకున్న తర్వాత దాని తర్వాత రెజల్యూషన్, స్క్రీన్ రెజల్యూషన్ కొన్నిటిలో స్టాండర్డ్ ఉంటుంది, హై ఉంటుంది. కొన్నిటికి అలా ఆప్షన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే అవి లో అండ్ హై ఉంటుంటే. లో ఎండ్ అయినా హై ఎండ్ అయినా కానీ స్టాండర్డ్ పెట్టుకుంటే బెస్ట్. దాని తర్వాత ఈ అడాప్టివ్ది పెట్టుకుంటే బాగుంటుంది. దాని తర్వాత యాప్ అని కొట్టి యాప్ మేనేజ్మెంట్ యాప్స్లోకి వెళ్ళి, ఇప్పుడు ఈ యాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అమెజాన్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుందాం. దీని స్టోరేజ్ ఎంత ఉందని చూపిస్తుంది, దీనికి క్లియర్ క్యాచ్ అని ఏం లేదు. ఇది కాకుండా బ్యాటరీ యూసేజ్లోకి వెళ్ళి ఆప్టిమైజ్ బ్యాటరీ యూసేజ్, ఆస్క్ ఆల్వేస్ నుంచి ఆటో ఆప్టిమైజ్, ఏ సెట్టింగ్లో ఉన్నా కానీ ఆటో ఆప్టిమైజ్ చేసుకుంటే డివైస్ దాని అంతటా చూసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గేమ్ ఉంది BGMI, దీనికి కూడా క్లియర్గా వచ్చి లేదు, దీనికి ఆటో ఆప్టిమైజ్లోనే ఉంది ముందు నుంచే. ఒకటి క్యాప్ కట్టుకుంటుంది క్యాచ్, దీనికి కూడా లేదా? అన్నీ మొన్నే క్లియర్ చేసినట్టున్నా. ఫ్రీ ఫైర్కి కూడా లేదు. అది నా దానికైతే దేనికి క్యాచ్ లేదు. దీనికి ఉంది మైజియో యాప్కి. ఇది క్లియర్ 26 MB ఉంది కదా, అది క్లియర్ క్యాచ్ అనేసి ఉండేది. దాన్ని కొడితే కొద్దిగా స్టోరేజ్ ఫ్రీ అవుద్ది, మరీ అంత కాదులే. కొన్ని యాప్స్ ఎక్కువ తీసుకుంటాయి క్యాషే అంటున్నా. ఇది మరీ బాగుంది. జలుబు వల్ల ఏదేదో మాట్లాడుతున్నా. అది అయిపోయిన తర్వాత కొన్ని మొబైల్స్ ఏమవుతుందంటే ర్యామ్, ఇప్పుడు మనకి ఇచ్చేటప్పుడు ర్యామ్ ఎక్స్పాన్షన్ ఇది ఆన్లో ఉంటుంది. నా దానికి 8 GB వరకు ఉంది. నా దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఆన్లో ఉండడం వేస్ట్, ఎందుకంటే అది ఎక్స్ట్రా స్టోరేజ్, నార్మల్ మొబైల్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ర్యామ్ కింద మార్చుకుంటుంది కొద్దిగా. మనకి ఇక్కడ చూపిస్తుంది కదా 8 GBలో 6.5 GB యూజ్ చేస్తున్నాం అన్నట్టు. 8 GBలో 6.5 GB యూజ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా ర్యామ్ పెట్టుకొని మనకి ఏం యూజ్? కాబట్టి ర్యామ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ చేసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ లోడ్ తగ్గిద్ది, స్టోరేజ్ కూడా ఫ్రీ అయ్యిద్ది. ఇప్పటికైతే ఇంతే నేను చెప్పగలను. డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ అవన్నీ చేసే కంటే ముందు ఇవి చేసి ఫోన్లో ల్యాగ్ తగ్గుతుందా, ఆప్టిమైజ్ అయిందా లేదా చూసుకోవచ్చు. అంతే వీడియో.